గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. నాకైతే గుడ్ నైట్. ఎందుకంటున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రెజెంట్ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను గాబట్టి. నేను నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి 5 అవుతది. ఇవాళ కూడా 5 అయిందనమాట. ఇంకా ఇవాళ కార్తీక పౌర్ణమి కదా! ఇంకా ఒకేసారి టెంపుల్‌కెళ్ళేసొచ్చి పడుకుందామని జెప్పేసి అనుకున్నాను. నేను ఇంటికొచ్చేసరికి అక్క ఇంటి దగ్గర పూజ గది అన్నీ రెడీ చేసైతే ఉంచింది. ఇంక నేను స్నానం చేసొచ్చాను. స్నానం చేసి రాగానే ఇంట్లో పూజ చేసుకున్నాము. పూజ చేసుకోవడానికి ఈజీ అయింది. ఇంకా టైం సేవ్ అయింది. ఎందుకంటే అక్కుంది కాబట్టి మొత్తం రెడీ చేసి పెట్టింది కాబట్టి. ఇంకా ఇంట్లో చేసేసుకొని ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ దగ్గరికెళ్ళిన తర్వాత బాగా రష్ ఉంది. ఇంకా ఎంట్రన్స్ అయితే సూపర్‌గా పెట్టారు. పాలతో చేసిన శివలింగం పెట్టి విత్ లైటింగ్సు చాలా అనిపిచ్చింది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. ఇంకా ఎంట్రన్స్ నుంచి టెంపుల్ లోపలికెళ్ళడానికైతే చాలా కష్టమే అయింది. ఎందుకంటే అంత రష్ ఉంది. ఇంకా లోపలికెళ్ళడం పెద్ద టాస్క్ అయిపోయింది. చిన్నగా లోపలికైతే ఎళ్ళిపోయాము. ఎళ్ళిన తర్వాత దీపాలు పెట్టుకోవడానికి స్పేస్ లేదనమాట. ఆ స్పేస్ ఎతుక్కొని ఇంకా చిన్నగా ఒక దగ్గరైతే సెటిల్ అయిపోయాము. సెటిల్ అయిపోయి ఇంకా 365 ఒత్తులు, ఇంకా ఉసిరికాయ ఒత్తులైతే ముగ్గు పెట్టుకొని, క్లీన్ చేసుకొని మొత్తం దీపాలైతే పెట్టేసుకున్నాము. ఇంకా ఫైనల్‌గా హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టి, మనస్ఫూర్తిగా శివుడికి దండం పెట్టుకున్నాము. ఇంక తర్వాత ఫైనల్‌గా టెంపుల్ లోపలికెళ్ళి దేవుడిని దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాము. ఇంకా అది ఇంకొక టాస్క్ అయిపోయింది. అక్కడ ఇంకా ఎక్కువ రష్ ఉందనమాట. ఫైనల్‌గా నుంచొని దేవుడిని దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు పీస్‌ఫుల్‌గా టెంపుల్‌లోని కూర్చోవాలనిపించింది. ఎందుకంటే రష్ ఎక్కువగానే ఎంత రష్ ఉన్నా, ఎంత జనాల్లో ఉన్నా టెంపుల్‌లో కూర్చుంటే వచ్చే ప్రశాంతత, ఆ పీస్‌ఫుల్లే వేరనమాట. ఇంకా అప్పటికి అమ్మవారిని ఇంకా రెడీ చేయలేదు. ఫైనల్లీ ఇంకా దర్శనమైతే చేసుకొనొచ్చేసాము. ఇంకా టెంపుల్ నుంచి బయటకొచ్చేసామనమాట. బయటకొచ్చిన తర్వాత మేమొచ్చేసరికి ప్రసాదం అయిపోయింది. ఫైనల్‌గా ఇంకా కొంచెం సేపు కూర్చొనైతే వచ్చేసాము.